మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట, ఈ ప్రజలు నన్ను గణపరుస్తున్నారు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని రాయబడింది. ఈ వాక్యాన్ని గనక మనము ధ్యానిస్తే, దేవుని ప్రజలుగా ఉంటున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ కూడా మన పెదవుల చేత దేవుని ప్రార్థించగలుగుతాము, మన యొక్క పెదవుల ద్వారా, నోటి ద్వారా ప్రార్థించగలుగుతాము, దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతాము, దేవుని సన్నిధిలో ఉన్న కార్యాలన్నీ కూడా మనం చూడగలుగుతాము, ప్రతి పరిచరణ కూడా చేయగలుగుతాం. దేవుని సన్నిధికి లోబడేవారిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదంతా కూడా పెదవులతో చేసినటువంటి భక్తి జీవితంగా మాత్రం ఉండొద్దు. పెదవులతో చేసినటువంటి ప్రార్థన అయితే మాత్రము ఎంత మాత్రము కూడా ప్రయోజనకరము కాదు. పెదవులతో చేసినటువంటి భక్తి ఎంత మాత్రం కూడా ఉపయోగార్థం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ మీరు చేస్తున్నారు కానీ మీ హృదయాలు మాత్రము నాకు దగ్గరగా లేవు. చాలా కఠినమైనటువంటి మాట. మీ హృదయాల్లో రకరకాల సంప్రదాయాలు ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, లోక సంబంధమైనటువంటి లేకపోతే కార్యక్రమాలు మన హృదయాల్లో ఉండవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కంటే ఎక్కువగా మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, మీ హృదయములు నాకు చాలా దూరంగా ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి పెదవులతో దేవుని ప్రార్థన చేసేవారు, వారి పెదవులతో దేవునితో మాట్లాడేవారు, దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవారు. కానీ దేవుని మీద ఆధారపడడం అనేది చాలా తక్కువ. వాళ్ళ సొంత శక్తి మీద, సొంత బలము మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడుతూ ఉన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో నాకంటే తెలివైన వాడు ఎవడు కూడా లేడు అనుకుంటాం. నేను కాబట్టి ఇదంతా చేయగలుగుతున్నాను అనుకుంటాం. నాకంటే జ్ఞానవంతుడు లేడు అనుకుంటా ఉంటాం మనం. కానీ లోక జ్ఞానము దేవునికి ఎలా ఉందట? వెర్రితనంగా కనబడతా ఉంది. దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడిగా కనబడతా ఉన్నావు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే స్థితిలో కనబడుతూ ఉన్నారు. వాళ్ళు దేవుని ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. అంటే అలవాటుగా చేసినటువంటి భక్తి జీవితం కనబడతా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఓటమి కనబడతా ఉంది. ఓడిపోయినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఓటమి పాలైపోయినటువంటి సందర్భంగా ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు, ఈ ఫిలిష్తీయులు యుద్ధ భూమిలోనికి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీలు సొంత శక్తి మీద ఆధారపడ్డారు.
వాళ్ళు పేరుకు మాత్రమే దేవుణ్ణి ప్రార్థన చేసేవారు, పేరుకు మాత్రమే, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉండొచ్చు, పేరుకు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తూ ఉండొచ్చు. ఏదో ఒక ఆచారముగానే ఆదివారం వస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఆచారంగా వస్తూ ఉంటారు. ఈరోజు ఆదివారం కదండి, వెళ్ళకపోతే బాగోదండి, వెళ్ళకపోతే బాగోదండి. ఎందుకు? దేవుణ్ణి నమ్ముకున్నాం కదండి. మరి దేవుణ్ణి నమ్ముకున్నావు గనుక వెళ్ళకపోతే బాగుండదు అని నువ్వు వస్తే నువ్వు ఆచారంగానే దేవుని సన్నిధికి వస్తున్నావు, అలవాటుగానే దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే రీతిలో కనబడుతున్నారు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధ పంక్తులుగా తీర్చుకున్న తర్వాత యుద్ధములో ఒకరికొకరు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. యుద్ధము ప్రారంభమైనప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులను ఓడించలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదంటే ఫిలిష్తీయుల మీద ఏం చేయలేదు, విజయాన్ని సాధించలేదు. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అనుకున్నటువంటి కార్యాలు చూడలేం, అనుకున్నటువంటి జవాబుని మనం పొందలేం. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ను చేరలేం. కారణం ఏంటో తెలుసా? కేవలము మనం ఏం చేస్తా ఉన్నామంటే అలవాటుగా చేసే భక్తిని మాత్రమే చేస్తా ఉన్నాం. ఆ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తా ఉంది? మీరు పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ, పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయాలు మాత్రము దేవునికి ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు బాహ్యంగా చూసినట్లయితే దేవుని ప్రజలు, దేవుని పిల్లల వాళ్ళు, దేవునితో మాట్లాడే వ్యక్తులు, బైబిల్ చదివే వ్యక్తులు, అలాంటి వ్యక్తుల జీవితంలో యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుని శక్తి మీద ఆధారపడలేదు. నాకేంటి, నాకు సొంత బలం ఉందనుకున్నాడు. దేవుణ్ణి అడగలేదు వాళ్ళు, వెళ్ళాలా వద్దా ప్రభు అని. అలాంటి సందర్భంలో ఏం చూశారు తెలుసా? వాటమి చూడడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలంట 4,000 మంది చచ్చిపోయారంట. ఎంతమంది చచ్చిపోయారమ్మా? 4,000 మంది హతులైరు. ఒకరిద్దరు చచ్చిపోతేనే అల్లకొల్లంగా ఉంటారు. ఎంతమంది చచ్చిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు? 4,000 మంది చచ్చిపోయారు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వెంటనే యుద్ధ భూమి నుండి వచ్చేసారు. పాలెములోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ప్రజలందరినీ కూర్చోబెట్టారు. ఎందుకు మనం ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఫిలిష్తీయులను మనం ఓడించలేకపోయాము? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు మన కుటుంబంలో సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యను మనము సమాధాన పరచలేకపోయామనుకో, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఆలోచించరా? ఎందుకు మనం ఈ సమస్యను పరిష్కరించలేమో అనుకుంటారా? అనుకోరా? అలాగే ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి ప్రజలందరితో చెప్తున్నారు, ఎందుకు మనం ఓడిపోవలసి వచ్చింది, అసలు మనలో ఉన్నటువంటి లోపం ఏంటి అని ఇశ్రాయేలు పెద్దలు ప్రశ్నించినప్పుడు అందరూ నోరు వెళ్ళబుచ్చి చూస్తున్నారట. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు అన్నారు, ఏమన్నారంటే, షిలోహులో ఉన్నటువంటి దేవుని నిబంధన మందసము, యెహోవా నిబంధన మందసము మన మధ్యలో లేదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏమి లేదు చెప్పండి అక్కడ? యెహోవా నిబంధన మందసము మన మధ్యలో లేదు. ఆ మందసము గనక మన మధ్యలో ఉండున్నట్టయితే మనం ఓడిపోయే వాళ్ళము కాదు. ఇప్పుడు ఏ విధము చేత నేను ఆ మందసమును మన యొద్దకు తీసుకురండి అని పాలెపు పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు అందరూ కూడా ఏం చేశారంటే ఆ షిలోహులోనికి పంపించి ఆ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు ఆ పాలెములో ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే కేకలు వేయడం మొదలు పెట్టారు. ఏం చేస్తున్నారు చెప్పండి? కేకలు. సంతోషం. ఎందుకు వచ్చింది సంతోషం? ఎవరని చెప్పండి? దేవుని మందస్సు మన మధ్యలో ఉంది, మన ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఏ శత్రువు వచ్చినప్పటికీ కూడా మనకు ఓటమి అనేది ఉండదు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయంకరమైన కేకలు పెడుతున్నారు. సంతోషంతో అరుస్తూ ఉన్నారు వాళ్ళు, ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. రెండవదిగా ఫిలిష్తీయులు చూస్తున్నారు, ఏంటి ఇశ్రాయేలు ప్రజలు
ఎంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఉత్సాహంతో కేకలు పెడుతున్నారు వీళ్ళు, ఎప్పుడు వీళ్ళు కేకలు మేము వినలేదే అని ఆశ్చర్యపోతూ భయపడుతున్నారంట వాళ్ళు. ఎవరు? ఫిలిస్తీన్లు భయపడుతున్నారు. వీళ్ళు ఎంతగా అరుస్తున్నారు, ఎంతగా సంతోషపడుతున్నారు. వీళ్ళ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకడు వచ్చి చెప్పాడంట, ఇశ్రాయేలు జనములోనికి దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? దేవుని మందసము, దేవుని శక్తిని తీసుకొచ్చారు వాళ్ళు. మందసం అనగా ఒకసారి చెప్పాను మీకు, దేవుని ప్రసన్నత. చెప్పండి ఏంటది? దేవుని ప్రసన్నత ఉంది ఇప్పుడు అక్కడ. దేవుని వెలుగుంది, దేవుని యొక్క శక్తి ఉంది ఇప్పుడు ఇశ్రాయేలు మధ్య. కాబట్టి ఎవ్వరు కూడా ఓడించలేరు అని ఇశ్రాయేలు సంతోషంతో ఆనందంతో బ్రతుకుతున్నారు. ఈ కేకలన్నీ ఫిలిష్తీయులకు వినబడ్డాయి. ఎప్పుడైతే వినబడ్డాయో మరలా రెండవసారి యుద్ధం ప్రకటించారు. ఏసారంట? రెండవసారి. మొదటిసారి ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మాకేం పర్వాలేదు, మేము ఈ యుద్ధంలో విజయాన్ని పొందుకుంటాం అనుకున్నారు. ఫిలిష్తీయులు అందరూ కూడా భయంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో దేవుని సన్నిధి ఉంది కనుక, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుని శక్తి వాళ్ళకి అండగా ఉంది కనుక, ఆ దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఐగుప్తులో ఉన్న రోగములన్నిటిని కూడా పుట్టించిన దేవుడు, నాశనకరమైనటువంటి తెగులను పుట్టింపజేసినటువంటి దేవుడు, అలాంటి శక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధి ఆ మధ్యలో ఉంది. మనం ఏమీ చేయలేమనుకుంటున్నాం. వాళ్ళు ఏమి పర్వాలేదు, మీరందరూ కూడా బలము తెచ్చుకోండి, ఇశ్రాయేల్ని ఎలాగైనా సరే మనం ఏం చేయాలి? ఓడించాలి. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా అనుకున్నారట. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఓటమి వెనుక దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే కుమిలిపోతున్నావో, ఏ స్థలంలో అయితే నువ్వు లేకపోతే అవమానించబడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు కుమిలిపోతున్నావో, అదే పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను గొప్పగా చేయబోతాడు. దేవుని స్తోత్రం కలుగాక. అదే స్థితిగతుల మధ్య దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి ప్రకటిస్తాడు. ఎక్కడైతే ఓడిపోతున్నావో అక్కడే విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రసన్నతను వారి మధ్యలో ఉంచుకున్నారు. అర్థమైందా లేదా? ఎంతవరకు అర్థమైందా? ఎప్పుడైతే ఉంచుకున్నారో ఇప్పుడు వీళ్ళకి ఏముందంటే, ఈ యుద్ధంలో మేము ఎలాగైనా సరే విజయాన్ని సాధిస్తాం. దేవుని స్తోత్రం కలిగాక. చూడండి, ఫిలిష్తీయులు భయపడుతూ మీరు ధైర్యం తెచ్చుకోండి, బలవంతులుగా ఉండండి, ఆ హెబ్రీయులను ఎలాగైనా సరే ఓడించకపోతే మనం దాసులు అయిపోతాం వాళ్ళకి, వాళ్ళే మనకు దాసులుగా ఉండాలని ఫిలిష్తీయులు ఏం చేశారు? యుద్ధానికి బయలుదేరారు. మళ్ళా యుద్ధం స్టార్ట్ అయింది. రెండవ యుద్ధం చదవండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. అత్యధికమైనటువంటి వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలములు కూలెను. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ మీకు సందేహం రావాలి. ఎంతమందికి వచ్చింది సందేహం? చేయొద్దండి. ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఎంతమందికి వచ్చింది సందేహం? దేవుని మందసం తెచ్చుకున్నారు కదా, ఓడిపోయారు. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేల్ యొక్క ధైర్యం ఏంటంటే, మా మధ్యలో దేవుని శక్తి ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవుని యొక్క నిబంధన మందసం ఉంది, మాకు ఓటమి ఉండదు, విజయమే అనుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుని శక్తి అక్కడ ఉందని భయపడ్డారు, బలము తెచ్చుకున్నారు ఫిలిష్తీయులు. ఇప్పుడు యుద్ధము ఏం జరుగుతుందంట? చాలా ఘోరంగా జరుగుతుందంట అక్కడ. వధ అంటే యుద్ధం, చంపుకోవడం జరుగుతుంది అక్కడ.
మాక్సిమం మొన్న యుద్ధంలో పోయిన యుద్ధంలో 4,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారమ్మా? 4,000 మంది చనిపోతేనే పెద్దలు ఏం చేశారు? మందస్సం తీసుకురండి, ఆ మందస్సం లేక మనకు కీడు జరుగుతుంది అన్నారు. ఇప్పుడు మందస్సం వారి మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు యుద్ధంలో పాలు పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు 30,000 మంది చచ్చిపోయారట. తెలుసు స్తోత్రం కలిగాక. ఎంతమంది చచ్చిపోయారు? 4,000 ఎక్కడ, 30,000 ఎక్కడ? ఓటమి అనేది ఎంత ఘోరంగా పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఓడిపోవలసి వచ్చింది? వాళ్ళ మధ్యలో దేవుని సన్నిధి ఉంది కదా, దేవుని శక్తి ఉంది కదా, మరి ఎందుకు ఓడిపోయారని మనం ఆలోచన చేయాలి. దినాన ఎందుకు ఓడిపోయారు తెలుసా? ఆ దేవుని మందసాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు కానీ అదొక తాయెత్తి లాంటిది అనుకున్నారు వాళ్ళు. అర్థమైందా? ఏమనుకున్నారట? అదొక వస్తువు, అది దేవుని ప్రసన్నతని వాళ్ళు గుర్తించలేదు. అక్కడ దేవుని శక్తి ఉందని, అంటే మందసం ఉంది, వస్తువుని చూస్తున్నారు వాళ్ళు, వస్తువు ఉందనుకుంటున్నారు. ఇక్కడ అదేమనుకున్నారు? ఇప్పుడు జ్వరం వచ్చినడికి ఏం చేస్తారు కొంతమంది? తాయెత్తి కడితే తగ్గిపోద్ది అనుకున్నాడు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనకు తాయెత్తు వచ్చింది, ఈ తాయెత్తు మన దగ్గర ఉంటే మనం ఎలాగైనా గెలిపొందేద్దాం అనుకున్నారు. అంటే దేవుని మందసమును ఒక ఆచారముగా చూశారు వాళ్ళు. దేవుని మందసాన్ని కలిగి ఉన్నారు కానీ ఆ మందసాన్ని ఆరాధించే వాళ్ళు లేరు. అర్థమైంది? ఇక్కడ వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు పాపం చేస్తున్నారు, పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు. అయ్యో మొదటి ఓడిపోయాము, మనం చేసిన పాపమును బట్టి, దేవుడు మన విరోధంగా ఉన్నాం కాబట్టి మొదటి యుద్ధంలో అపజయం చూసాము, ఈ రెండవ యుద్ధంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది కాబట్టి ఆ దేవుని సన్నిధికి సాగిలు పడదాము అనే మనసు రాలేదు వాళ్ళకి. పాపములు ఒప్పుకోలేదు, మారు మనసు పొందలేదు. అయ్యో 4,000 మంది చచ్చిపోయారని పడలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? ఒక తాయెత్తు, ఒక శక్తి ఉందనుకున్నారు తప్ప దాన్ని ఒక మూలన పెట్టేశారు. దానికి భయపడేవారు లేరు, మందసాన్ని ఆరాధించేవారు లేరు. దేవుని పిల్లలమైన మనము కూడా అంతే. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ముతున్నావు కానీ, పెదాలతో నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ హృదయం మాత్రము దేవునికి ఇవ్వలేకపోతున్నావు. బాహ్య శరీరముతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కానీ నీ హృదయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నావు దేవునికి. నీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది కాబట్టి దేవుని కార్యం చూడలేకపోతున్నావు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. పైకి దేవుని నమ్ముకున్నామనే పేరు, దేవుని సన్నిధికి వెళ్తున్నామనే పేరు మాత్రమే ఉంది కానీ వాళ్ళ హృదయాలు మాత్రము దేవునికి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. పశ్చాత్తాపం లేదు, ఒక మారు మనసు లేదు, దేవుని సన్నిధికి భయపడేవాడు లేడు. మొదట్లో ఏమనుకున్నా దేవుని శక్తి మీద ఆధారపడకుండా వచ్చారు, 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు దేవుని శక్తి ఉన్నదని తెలిసినప్పటికీ కూడా దానికి భయపడలేదు వీళ్ళెవరు కూడా. దేవుని సన్నిధికి భయపడలేదు. అర్థమవుతుందని మాట అర్థం అవట్లేదా? ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది కానీ మన హృదయం ఆయనకు దూరంగా ఉంది. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావో, నీ హృదయం ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో, మార్పు చెందుతావో, మారు మనసు పొందుకుంటావో, పాప ప్రశ్చాత్తాపం పడతావో, నీ హృదయం దేవుని చెంతకు చేరుతుంది. నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? అలక్ష్యము చేసే దేవుడు కాదు. నీ హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించాలి. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి అంటే వాక్యం చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, దేవుని సన్నిధిలో ఉంటే సరిపోదు. ఆ సన్నిధికి భయపడేవారుగా ఉండాలి. ఆ సన్నిధిలో నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆయనకు అప్పగించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? 30,000 మంది అర్థమైపోయారు. 30,000 మందిని బట్టి ఘోరంగా పరాజయం పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. పోయిన వాళ్ళు తిరిగి వస్తారండి? రాలేరు. చివరికి మరలా వచ్చారు. 20 సంవత్సరాలు గడిచిపోయినవి. ఇప్పుడు ఇశ్రాయేలందరూ కూడా ఫిలిష్తీయులకు భయపడి బ్రతికారు, భయపడినటువంటి జీవితంలో జీవించారు.
అయినప్పటికీ కూడా ఎవరి జీవితాల్లో కూడా మార్పు అనేది రాలేదు, ఒప్పుకోలు అనేది జరగలేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఇది కేవలం భక్తి అనేది ఒక ఆచారముగా మాత్రమే, దేవుని సన్నిధి అంటే ఒక ఆచారం, ఒక అలవాటు మారిపోయింది అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి. తరువాత 20 సంవత్సరాల తరువాత ప్రవక్త అయినటువంటి సమూయేలు ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు ఏమని పిలుపునిచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిపించాడట. చూడండి 7వ అధ్యాయం చదువుదామా, 3వ వచనం చదవండి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పిలుపునిచ్చారు అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు పిలిచాడు. మీరందరూ కూడా మిస్పాకు రండి, మిస్పాలోకి వచ్చినట్లయితే ఇదిగో ఈ విధమైనటువంటి భక్తి జీవితాన్ని మీరు కలిగి ఉండండి. మీరు ఏ దేవునికైతే దూరంగా ఉన్నారో, ఏ దేవుడిని అయితే విడిచిపెట్టారో, ఎలాంటి జీవితాలను అయితే మీరు జీవించారో, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, వీటన్నిటి నుండి కూడా మీరు ఏం చేయాలి? విడిచిపెట్టి మీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అని ఎప్పుడైతే పిలుపునిచ్చాడో వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవడానికి మిస్పాకు వచ్చారట. మిస్పాలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ వచనం చూస్తే 6వ వచనం దగ్గర నుంచి వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తొందరగా చెప్తున్నాను. ఇప్పుడు మిస్పాలోకి సమూయేలు ప్రవక్త పిలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పాలో కూడుకున్నారు. వాళ్ళు మిస్పాలో కూడుకొని వాళ్ళు ఏం చేశారట? నీళ్లు చేదుకొని అన్నారు. నీళ్లు చేదుకోవడం అంటే నీళ్లు తోడారా? బావుల నుంచి ఏం చేశారు? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీళ్లు చేది కింద పోసారట. అంటే ఒక బకెట్ నీళ్లు తోడాడు అనుకోండి, ఆ బకెట్ నీళ్లు కూడా ఎక్కడ పోయాడు? నేల మీద పోసారు. ఇప్పుడు ఎంతమంది ప్రజలైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా నీళ్లు చేదుకొని, అంటే అర్థం ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే ఆ భూమి మీద వలకపోసినటువంటి నీళ్లు మరలా తీయడానికి వస్తాయా? రావు కదా. అంటే మా జీవితాలు ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయి ప్రభువా, లేవలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయాలి? ఆ స్థితి నుండి విడిపించు ప్రభువా అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రోజున ఉపవాసం ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఏం చేశారు చెప్పండి? నీ జీవితంలో ఓటమి అనేది కలుగుతుందంటే, నీ ప్రార్థనకు జవాబు అందడం లేదంటే, నీ సమస్య పరిష్కరించబడడం లేదంటే, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటున్నామంటే, అక్కడ ఏం చేశారో తెలుసు? వాళ్ళు ముందుగా వాళ్ళు దేవుని దగ్గర మోకరించారు, ఉపవాసం ఉన్నారు, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. అయ్యో, ఇంతవరకు మేము లోకములో ఉన్నాం ప్రభువా, ఇంతవరకు నీ మాటకు లోబడలేదు, మా హృదయాలు నీకు పరిపూర్ణంగా సమర్పించలేదు, అందుచేతనే మేము ఓడిపోతూ వచ్చాం ప్రభువా. ఈ రోజు ఇదిగో అతన్ని నా హృదయాన్ని నీకు
అర్పిస్తున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. కన్నీరు కార్చడం ఎప్పుడైతే ప్రారంభించారో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రోధిస్తున్నప్పుడు వారి పక్షంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఆ యొక్క సమూయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి లేదా విశ్వాసులుగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో కూడా సమస్యలు పరిష్కరించబడ్డం లేదంటే కారణం ఏంటంటే ఎంత ప్రార్థన చేస్తున్నానో నేను అంటారు. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా మాట దేవుడు వినడం లేదంటారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, వాక్యం చదువుతున్నావు కరెక్టే, దేవుని సన్నిధిలో ఉంటున్నావు కరెక్టే, దేవుని శక్తి నీతో ఉందని నమ్ముతున్నావు కరెక్టే, కానీ నీ హృదయం మాత్రము దేవునికి ఇవ్వలేదేమో. నీలో ఇంకా లోపములు ఉన్నావేమో. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోపములు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనిషిని చూడలే దేవుడు. మనుషులు అయితే పై రూపాలని చూస్తాం మనం. ఆ తమ్ముడు ఎలా ఉన్నాడు, ఈ అక్క ఎలా ఉంది, ఆ చెల్లి ఎలా ఉంది, ముఖాలు మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ హృదయ అంతరంగాలను చూసేవాడు దేవుడు మాత్రమే. ఆ హృదయ అంతరంగములను చూశాడు. ఇశ్రాయేలు యొక్క అంతరంగాలు దేవునికి వేరైపోయినటువంటి జీవితాలు, దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కనబడ్డాయి. ఎప్పుడైతే కనబడ్డాయో ఓటమి తప్ప విజయం అనేది వాళ్ళకి లేదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది అని దేవుడు చెబుతున్నప్పటికీ కూడా ఆ సన్నిధి ఉన్నదని నమ్ముతున్నా కానీ ఆ సన్నిధికి నువ్వు భయపడడం లేదు. ఆ శక్తికి నువ్వు భయపడడం లేదు. ఆ శక్తిని బయటికి ఎలా చేస్తున్నావు అంటే అదొక మంత్రం లాగా, అదొక యంత్రం లాగా, లేకపోతే దేవుని శక్తిని పర్వాలేదు నాకు దేవుడు ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నాడండి, భయపెట్టండి అని చెప్తా ఉంటారు చాలా మంది. ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకు లేడు? చెప్పడం వరకే. హృదయం ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉన్నది. దేవునికి హృదయాన్ని నువ్వు పరిపూర్ణంగా, అక్కడ అన్నాడు సమూయేలు, మీరు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో యెహోవాను సేవించండి. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో మొత్తం ఎంతమంది చనిపోయారు? 30,000 మంది హతమైపోయారు. అక్కడ వారిని బట్టి రోధిస్తున్నారు. అయ్యా, మేము చేసిన పాపముల వల్ల, మేము చేసినటువంటి వ్యతిరేకత వల్ల, నీకు విరోధకరంగా మేము జీవించడం వల్ల మేము శక్తిహీనులుగా మారిపోయాం తండ్రి, నీకు విరోధకరమైన బిడ్డలుగా మారిపోయాం నాయన, క్షమించండి ప్రభు అని పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. నీ జీవితంలో పశ్చాత్తాపడ్డావు ఎప్పుడైనా? నీ సమస్యకు జవాబు రాలేదని దేవునికి దూరం అయిపోతున్నావు కానీ, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావు కానీ పైకి ఏం చెప్తా ఉంటాము? నా సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి గారు. ఎందుకు పెరిగిపోతున్నాయి? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం దేవునికి దూరంగా ఉందని తెలుసు. దేవుని విడిచిపెట్టి లేదా దేవుణ్ణి అత్తుకునేవారుగా ఉన్నామేమో కానీ మన హృదయాన్ని కనుక దేవుని ఇవ్వకపోతే మన ఓటమి తప్ప విజయము. నువ్వు ఏ స్థితిలో పడ్డావో, ఏ స్థితిలో ప్రభుని ప్రేమించావో, ఏ స్థితిలో అయితే మరలా దేవుని దగ్గరకు వచ్చావో అదే స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన వద్దకు వచ్చి మార్పు చెందితేనే గాని నీ జీవితంలో సమస్యలు తొలగిపో. నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం పోదు, నీ కుటుంబంలో ఉన్న అశాంతి పోదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏమంటారంట, ఏదో అంటారు కదా, దరిద్రం. చాలా మంది ఏమంటారు? దరిద్రం పట్టిందిరా వీడికి అంటారు. కొంతమంది బియ్యం పట్టిందిరా వీడికి అంటారు కదా. ఇది పోవాలి అంటే మొట్టమొదటిగా ఏం జరగాలి? అక్కడ పాపక్షమాపణ జరగాలి. ఒప్పుకున్నారు వాళ్ళు. తర్వాత సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట ఆకాశములో పెద్ద ఉరుములు కలిగినాయి అంట. అక్కడ ఉరుములు మెరుపులు కలిగి ఫిలిష్తీయులు దండంతటికి తారుమారు చేసినప్పుడంట ఫిలిష్తీయులందరూ కూడా యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తుకుపోయారంట. దేవుని స్తోత్రం కలిగాక. అప్పటి నుండి ఇశ్రాయేలు అంటే ఫిలిష్తీయులు ఏం చేశారు? భయపడ్డారు, హతం చేసినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధిలో నీవు నేను కూడా విజయాన్ని చూడలేకపోతున్నాం. నీవు నేను కూడా మన కుటుంబంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాం. పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా ఉన్నాము, పేరుకు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటున్నాము, కానీ సంతోషం కానీ నెమ్మది కానీ సమాధానం కానీ లేదంటే కారణం ఏంటో తెలుసా? మన హృదయాలు దేవునికి పరిపూర్ణంగా, మన బాహ్యంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం,
అంతరంగికమైనటువంటి జీవితంలో మన అంతరంగికమైనటువంటి జీవితం ఎలా ఉంది? దేవునికి వేరుగానే ఉంది. ఎంతమందికి వేరు అయిపోయామని అనిపిస్తుంది ఒకసారి మీరే జ్ఞాపకం చేయండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఓటమిని చవిచూశారు. వారి జీవితాల్లో ఎంతో కృంగిపోయారు, ఎంతో మందిని పోగొట్టుకున్నారు. తిరిగి మరలా దేవుడు వారిని నిలువబెట్టగలిగినట్టు సామర్థ్యం. దేవుని స్తోత్రం కలగాక. నీ జీవితంలో కూడా అన్ని కోల్పోయాను అనుకుంటావు కానీ మరలా తిరిగి దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల దేవుడు మరలా నిన్నేం చేయబోతున్నాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి అలాంటి విశ్వాసము, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ సన్నిధిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి మనం హృదయాన్ని ఇచ్చేవారిగా ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తే కోల్పోయిన వాటిని దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు.